అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తారు? గుంపుగా ఎందుకు వస్తారు? ఇది చాలామంది ఈ మధ్య కాలంలో అయితే ఇంకా విపరీతంగా చెప్పనవసరం లేదు. ప్రేమ విషయాలు కానీ, అదే విషయంగా ఇంట్లో ఇద్దరు భార్యాభర్తల మధ్య విషయాలు కానీ, తల్లి కూతుర్ల విషయాలు కానీ, తండ్రి కొడుకుల విషయాలు కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ, ఉమ్మడి కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ ఇవి చాలా జరుగుతుంటాయి. కొన్ని చోట్ల చూస్తాం, ఒకరిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు. ఒక్కడుంటే వాళ్ళు ముగ్గురు నలుగురు అయిపోతారు. ఇది బయట గొడవలలో కూడా జరుగుతుంటుంది సహజంగా. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు ఒక్కడైపోయాడు, వాడు కరెక్ట్ ఉంటాడు, కానీ వాడిని ఎలా అయినా గుచ్చాలి, గుచ్చుతూ మాట్లాడాలి, వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే వాడు మంచిగా ఎదుగుతున్నాడు, ఆ ఎదిగేదాన్ని దించాలి, లేదా వాళ్ళిద్దరు కలుసుకుంటారు, వాళ్ళని విడగొట్టాలి, లేదా ఇంకొక ప్రయత్నం అనమాట. అవకాశం దొరికితే ఇబ్బంది పెడతారు. కొన్నిసార్లు బంధాలను పగలగొట్టాలని కూడా చూస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది? చాలాసార్లు కారణం సింపుల్: అసూయ, అహంకారం, గుంపు బలం. వాళ్ళు ఒంటరిగా చేయలేరు, అందుకే గుంపును పెంచుకుంటారు. ఎదుటివాడు శాంతంగా ఉంటే బలహీనతగా తీసుకుంటారు. కానీ నిజం ఏమిటంటే అది బలహీనత కాదు, నియంత్రణ. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి? ప్రతి మాటకు స్పందించకూడదు, కానీ అవసరమైనప్పుడు క్లియర్గా నిలబడాలి. మనసులో భయం పెట్టుకోకూడదు. మన దారి మనం చూసుకోవాలి. ముఖ్యంగా మన బంధాలను మనమే కాపాడుకోవాలి. వాళ్ళ మాటల వల్ల దూరం కాకూడదు. ఇంకో విషయం, కొంతమందికి నిజం తెలిసినా సైలెంట్గా ఉంటారు. ఆ మధ్యలోనే ఉంటారు, కానీ సైలెంట్గా ఉంటారు నిజం తెలిసినా కూడా. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము అన్యాయం చేయట్లేదు కదా అని, కానీ మాట కూడా మాట్లాడరు, ఎందుకంటే వాడి గోలకు ఏమైనా వస్తుందని. అది వాళ్ళ పరిస్థితి లేదా వాళ్ళ భయం. అందుకే మనం వాళ్ళపై ఆధారపడకూడదు. చివరికి ఒక నిజం: గుంపు బలం తాత్కాలికం, మన స్థిరం శాశ్వతం. మనం నిలబడితే వాళ్ళు ఆటలు ఎక్కువ కాలం నిలవవు.